Hi viewers, good evening. Voice of Vasu Double Seven. This is my YouTube channel. Today topic is Indian politics. ప్రపంచం లోపల ఏ దేశంలో కూడా ఇన్ని రాజకీయ పార్టీలు లేవు. గల్లీకో పార్టీ. అక్రమంగా డబ్బులు సంపాదించాలి, రాజకీయ పార్టీ పెట్టాలి. ఎందుకంటే దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ అట్లాంటి అవసరం లేదు కదా. పూర్వకాలము స్వతంత్రానికి ముందు ఎలా అయితే చిన్న చిన్న సంస్థానాలు ఎవరికి వారు రాజ్యాలుగా ఉండి సొంతంగా పరిపాలన చేసుకుంటారు చూడు, సేమ్ అదే విధంగా అనిపిస్తుంది ఇప్పుడు. తమిళనాడు తీసుకుంటే స్టాలిను వాళ్ళ పరివారం, కర్ణాటక తీసుకున్నా సరే, తెలంగాణ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, అటు మహారాష్ట్ర ఎన్సీపీ కానివ్వండి, ఇటు వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో ఎస్పీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఇట్లా ఏ పార్టీ చూసుకుంటే రాజకీయంగా ఆ పార్టీ యొక్క కార్యకర్తలు వర్క్ చేస్తారు, కానీ ఎన్నడూ మాత్రం పార్టీలో అత్యున్నత పదవిని మాత్రం అధిరోహించరు. ఎప్పటికీ ఒక కార్యకర్తగానే మిగిలిపోతాడు. మరి ఎవరయ్యా మరి రాజకీయంగా రాజ్యాధికారిని అనుభవించేదంటే ఆ పార్టీలో ఉన్నటువంటి మొదటి శ్రేణి వ్యక్తులు, అంటే వాళ్ళ వంశస్థులు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇండియాని పరిపాలించింది కదా. వంశపారంపర్యంగా నెహ్రూ నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అంటే ఎలక్షన్స్లో విన్ అయినప్పుడు వాళ్ళ యొక్క వంశస్థులు, అంటే వారి యొక్క పిల్లలు, వాళ్ళే అత్యున్నత పదవి లోపల ఉండే ఆస్కారం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు జస్ట్ ఒక లబ్బర్ బొమ్మ కీబోర్డ్ లాగా వెనక కీ ఇస్తే నడుస్తుంది, అంటే వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఉండే చెప్పు చేతుల్నే ఉండేవాడు. ఈవెన్ పివి నరసింహారావు గారు కూడా అలానే జరిగింది. చివరికి వస్తే అది ఎంత అవమానకరంగా అతని యొక్క అంతిమ సంస్కారం జరిగిందో చూసాం కదా. అంటే ఈ రాజకీయ పార్టీలు తన సంస్థానాలుగా చిన్న చిన్న దేశాలుగా పూర్వకాలం స్వాతంత్రానికి ముందు ఉండి ఎలా అయితే రాజ్యాధికారాన్ని చేశారో సేమ్ ఇప్పుడు కూడా అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రాజ్యాంగంగా ఒకవేళ రాజకీయంగా వాళ్ళు పార్టీ విన్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ లోపల గవర్నమెంట్ ఫామ్ అయిందనుకో, దెన్ ఆఫ్టర్ వాళ్ళ కొడుకు లోకేష్, తర్వాత మళ్ళీ ఇంకో తోకేష్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్నా అంతే, ఉన్నన్ని రోజులు అతను అధికారాన్ని, కానీ సామాన్య కార్యకర్త మాత్రం, జెండా మోసిన కార్యకర్త మాత్రం అట్టడుగు స్థితిలో ఉంటాడు. కార్యకర్త ఎప్పటికీ కార్యకర్త ఉంటాడు, కానీ కార్యకర్త మాత్రం ఎప్పటికీ మంత్రిగాడు, అత్యున్నత పదవిని అధిరోహించాడు. ఈ వాస్తవాన్ని ప్రజలు గమనించాలి. ఇతర దేశాల్లో ఇలాంటి వ్యవస్థ లేదు. ద్విపార్టీ విధానము లేకపోతే సింగిల్ పార్టీ విధానం ఉంటుంది. అంటే దేశానికి ఇన్ని పార్టీలు మరి అవసరమా అంటే అది ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఇన్ని పార్టీలు అవసరం లేదు. అత్యధికంగా పార్టీలు ఉండడం ద్వారా ఈ మధ్య ఉదయం ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి సాయంత్రానికల్లా ఇంకో పార్టీ లోపల జాయిన్ అయిపోతున్నాడు. అసలుకి రాజ్యాంగంలో రాజకీయ పార్టీలపైన ఎలాంటి నియంత్రణ లేదు, ఎలాంటి క్లియర్ గైడెన్స్ లేదనమాట. తనకు నచ్చిన పార్టీ పెట్టుకోవచ్చు, నచ్చిన పార్టీ లోపల ఉండొచ్చు. అంటే రాజకీయంగా ఇలాంటి స్వేచ్ఛ ఉంది. మరి ఓటు వేసే వాళ్ళు కూడా, ప్రజలు, కామన్ పీపుల్ కూడా ఆలోచించాలి. ఉదయం ఏమో టీఆర్ఎస్లో ఉండి మధ్యాహ్నానికి బీజేపీకి వస్తాడు. బీజేపీలో సీట్ ఇవ్వకపోతే కాంగ్రెస్లో సీట్ ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతాడు. త్రూఅవుట్ ఇండియాలో కూడా ఎక్కడ చూసినా ఇదే ఉంది. మహారాష్ట్రలో కూడా ఎన్సీపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని, అంటే కుల ప్రాతిపదికన కూడా పార్టీలు విభజించి, అంటే మా క్యాస్ట్ వాళ్ళు ఈ ఏరియాలో ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు కర్ణాటకలో ఒక్కలింగ కానివ్వండి, కురుబ కానివ్వండి, ఇప్పుడు సిద్ధరామయ్య గారు ఉన్నారు. లేటెస్ట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అయింది కదా. సిద్ధరామయ్య గారు కురుబ కులానికి సంబంధించిన వ్యక్తి. అతని ఓట్లు బల్క్గా అతనికి పడి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశాడు. అంటే ఇండియా లోపల స్వతంత్రం వచ్చి 75 years క్రాస్ అయినా సరే ఇంకా కుల రాజకీయాలు కానివ్వండి, గల్లీకో పార్టీలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, ఇవన్నీ మారవు. అంటే ఎప్పుడైతే స్వతంత్రానికి పూర్వం ఉన్నటువంటి రాజ్యాలు, సంస్థానాలు అప్పుడుండి రాజులు పరిపాలించే వాళ్ళు, ఇప్పుడు కూడా ఈ ప్రాంతీయ పార్టీలు అదేవిధంగా పరిపాలన సాగిస్తున్నాయి. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా రాజ్యాధికారాన్ని వీళ్ళు తీసుకొని పరిపాలన సాగించాలి తప్ప కానీ ప్రజలకు ఎలాంటి మేలు చేయరు.
ఉచిత తాయిలాలు ఇవ్వాలి. నేను అధికారంలోకి వస్తే ఉచిత బస్సుకు పథకం అనివ్వండి, లేకపోతే రకరకాల పథకాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి సొమరిపోతులుగా తయారు చేయడం తప్పితే కానీ రాజకీయ పార్టీల ద్వారా అసలు ఎలాంటి లాభం లేదు. కాబట్టి ఇండియాలో కూడా ద్విపార్టీ విధానం బాగుంటుండొచ్చు. ఒక పార్టీ రూలింగ్లో ఉండాలి, ఇంకొక పార్టీ ఆపోజిషన్లో ఉండాలి. రూలింగ్లో ఉన్న పార్టీ తన ఎజెండా అని చెప్తుంది, అపోజిషన్లో ఉన్న పార్టీ తన ఎజెండా అని చెప్తుంది. రెండు పార్టీ లోపల ఎవరి పాలసీస్ ప్రజలకు నచ్చితే వాళ్ళకు ఓటేసి గెలిపిస్తారు. ఇప్పుడు చైనా తీసుకోండి, చైనాలో కూడా ఏకపార్టీ విధానం, కమ్యూనిస్ట్ పార్టీ. ఇతర పార్టీలు ఏమైనా ఉంటే వాళ్ళని అక్కడ రాజకీయంగా ముందుకు రానివారు. క్యూబా తీసుకోండి, అంటే క్యూబా ఆల్మోస్ట్ ఒక పార్టీతోని డెవలప్మెంట్ కాలేదు. క్యూబా బ్యాక్వర్డ్ కంట్రీ, వాళ్ళు మనకంటే 50 సంవత్సరాలు వెనుకబడి ఉన్నారు. కానీ ఇండియాలో మాత్రము గల్లీకో పార్టీ, ప్రాంతానికో పార్టీ, కులానికో పార్టీ, ఈ వ్యవస్థ అనేది నశించాలి. చిన్న చితక పార్టీలు మొత్తం దేశవ్యాప్తంగా రెండే పార్టీలుగా ఉండాలి. అంటే ద్విపార్టీ విధానం, ఒక పార్టీ ఏమో రూలింగ్లో ఉండాలి, ఎనీ పార్టీస్ సో అండ్ సో పార్టీ ఉండాలని కాదు, రెండే పార్టీలాగా. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు బీజేపీ ఉంది అనుకోండి, దానికి ఆపోజిషన్లో కాంగ్రెస్. అంటే ఈ చిన్న చితక పార్టీలు మొత్తం కాంగ్రెస్లో విలీనం చేసి రెండు పార్టీలు ద్విపార్టీ విధానం చేస్తే ఎన్నికల ఖర్చు తగ్గుతుంది, రాజకీయాల్లో పెట్టేటువంటి డబ్బు వృధా అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు నా సొంత పార్టీ ఉంటే ఎలక్షన్స్ టైంలో కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా ప్రజలకు, అంటే ఇందులో ప్రజల పాత్ర కూడా కనిపిస్తుంది. మార్కెట్లోకి వెళ్ళి ఒక పశువును కొందామంటే, మంచి పాలిచ్చే ఆవును కొనాలంటే 50,000 నుంచి 1,00,000 వరకు అవుతుంది. ఒక మంచి మేకపోతును కొనాలంటే 20 నుంచి 30, 40, 50,000 వరకు ఉంటుంది. మరి మనిషింది ఓటును 500కు క్వార్టర్ బాటిల్కి ఓటు నమ్ముకొని ఈ వ్యవస్థ మారిన రోజులు మన ఇండియాలో కూడా రాజకీయ పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయి. అంటే కొన్ని పార్టీల లోపల పార్టీ కార్యకర్తలు అత్యున్నత పదవులు అధిరోహించారు, అది వేరే విషయం అనుకోండి. అది ఏ పార్టీ నేను నోటితో చెప్పాను, మీకే తెలియాలి. కానీ ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏ రాజకీయ పార్టీకి ఓటేస్తే మా భవిష్యత్తు ముందుంటుందో తెలుసుకొని మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని రాజకీయంగా ప్రాంతాలు స్థిరంగా సభ్యుడిగా ఉన్నప్పుడే దేశము అభివృద్ధి పదం లోపల పయనించేటువంటి ఆస్కారం ఉంది. ఈ విషయాన్ని గమనించి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోండి.